వారిపైన అమాయకుల దగ్గర డబ్బులు పోతున్నాయో కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక ఈ పరిణామంలో ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా స్పందించారు. అయితే దీనిపై ముఖ్యంగా నా అన్వేష్ కూడా స్పందిస్తున్నారు. తన స్టాండ్ తీసుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే లోకల్ బాయ్ నాని, సన్నీ యాదవ్, అలానే పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, పల్లవి, ప్రశాంత్ వీళ్ళందరి మీద కూడా అన్వేష్ సీరియస్ గా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, ఇకపై ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు, ప్రమోట్ చేస్తే కనుక కఠిన శిక్షలు తప్పవంటూ కూడా అన్వేష్ చెప్పుకొస్తున్నాడు. అయితే ఇప్పుడు యూట్యూబర్లు అందరూ కూడా అన్వేష్ మీద పగబట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం యూట్యూబర్లందరికీ కూడా వార్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్లను గతంలో ప్రమోట్ చేశాడు అంటూ కూడా ఇమ్రాన్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో కూడా అన్వేష్ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాది అన్వేష్ పై కూడా ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం, ఎఫ్ఐఆర్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఒక మహిళను అసభ్యకరంగా మాట్లాడాడంటూ కూడా బయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు ఆరోపిస్తున్నాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ సాగర్, అయితే ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్ అలానే ఇమ్రాన్ వీరందరూ కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. అన్వేష్ ని దీనిపై కూడా గతంలో అన్వేష్ కూడా దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడంటూ కూడా వారందరూ ఆరోపిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎస్సీనేనా సంచలనంగా మారుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశంలో యూట్యూబర్లకు మధ్య కొంత విభేదాలు తలెత్తినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటు బయ్యా సన్నీ యాదవ్ వైజాగ్ సంబంధించిన వ్యక్తి, ఇటు యూట్యూబర్ ఇమ్రాన్ పైన అన్వేష్ ప్రపంచ యాత్రుడుగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి అన్వేష్ కొన్ని సంచలన ఆరోపణలు చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు, అమాయక యువత జీవితాలను నాశనం చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వీరంతా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని చెప్పి ఒక వీడియోలు అంటే తాజాగా అనేక వీడియోలు వీరిపైన విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం సంచలనంగా మారింది. తాజాగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ సార్ కూడా అనేక పోస్టులు ఎక్సైజ్ గా పెడుతున్న నేపథ్యంలో, పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం, వారిపైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అన్వేష్ సంబంధించిన అంశం కూడా కొంత వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది యూట్యూబర్లు ఎవరైతే ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్లను టార్గెట్ చేస్తున్నటువంటి అన్వేష్ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వారంతా కూడా అన్వేష్ సంబంధించిన అంశాలను కూడా బయటకు తీస్తున్నారు. గతంలో ఆయన చేసిన వీడియోస్ లో బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చిన వీడియోలను కూడా బయట పెడుతున్నారు. ఆయనకు సంబంధించిన పలు కేసులు గతంలో ఒక మహిళ సైబరాబాద్ పరిధిలో అతని పైన అన్వేష్ పైన కేసు నమోదు చేయడం, ఆ కేసు సంబంధించిన ఎఫ్ఐఆర్ అంశాలు కూడా బయట పెడుతున్నారు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ కొన్ని హాట్ కామెంట్ చేస్తూ తనను కించపరిచే విధంగా వీడియోలు చేస్తున్నాడంటూ కూడా ఓ మహిళ ఫిర్యాదు చేసింది. గతంలో ఈ మహిళలను కూడా అనేక విధాలుగా కించపరిస్తే విధంగా వీడియోలు చేస్తుంటాడు అన్వేష్ అంటూ అన్వేష్ పైన కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్లు కొన్ని సంచలన విషయాలు కూడా బయట పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అన్వేష్ టార్గెట్ చేస్తున్న యూట్యూబర్లంతా కూడా అన్వేష్ సంబంధించినటువంటి అంశాలను బయట పెడుతున్న నేపథ్యంలో మరి పోలీసులు తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబ్ల పైన కేసులు నమోదు చేస్తున్నటువంటి పోలీస్ శాఖ గతంలో ప్రమోట్ చేసిన వారిపైన కూడా ఏమైనా కేసులు నమోదు చేస్తారు. ఎందుకంటే బాధితుల ఫిర్యాదు మేరకే తాజాగా కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం అనేది మరో సంచలనంగా మారే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారం అనేది అన్వేష్ ని టార్గెట్ చేస్తూ యూట్యూబర్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారు కూడా అన్వేష్ ను టార్గెట్ చేస్తూ మరికొన్ని వీడియోలు చేస్తున్నారు. తాజాగా మనం చూసాం ఇమ్రాన్ అనే యూట్యూబర్ కూడా ఈ అన్వేష్ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ వీడియోలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అన్వేష్ వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి కుటుంబాలను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ వీడియోలు చేయడం అనేది కొంత వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఈ యూట్యూబర్లంతా కూడా అన్వేష్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలే కావచ్చు, ఆయన పైన నమోదైన కేసులు, ఆయన వ్యవహార శైలి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి టార్గెట్ చేస్తూ కొన్ని వీడియోలు చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎలా ముందుకు వెళ్తాయనేది చూడాలి. అన్వేష్ పైన కూడా మరి ఏమైనా ఫిర్యాదులు వస్తాయా, మరి అన్వేష్ పైన కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మరి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్ల విషయంలో కూడా పోలీస్ శాఖ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయనా, అయితే సాగర్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ని ఇకపై చేయకూడదు, రద్దు చేయాలంటూ కూడా అన్వేష్ ఒక స్టాండ్ తీసుకున్నాడనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇమ్రాన్ అలానే బయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు కూడా టార్గెట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ని కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే గతంలో అన్వేష్ పై కూడా ఒక కేసు నమోదైందంటూ కూడా ఒక ఎఫ్ఐఆర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు గతంలో తను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడంటూ కూడా వారందరూ ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు దీనికి బ్యాక్ టు బ్యాక్ ఎప్పటికప్పుడు అన్వేష్ స్పందిస్తూ వచ్చాడు వీడియో రూపంలో. మరి ఇప్పుడు తన మీదే ఒక ఎఫ్ఐఆర్ కూడా రిలీజ్ చేసినట్టు ఆ విజువల్స్ కూడా పెట్టారు. మరి ఇప్పుడు అన్వేష్ స్పందించబోతున్నాడు అంటారా?
నేనా ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అంశం పైన స్పందించే అన్వేష్ కూడా ఈ విషయంలో కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. గతంలో సన్నీ యాదవ్ పైన అనేక విమర్శలు చేస్తూ అనేక ఆరోపణలు చేస్తూ గత కొన్ని రోజులుగా అనేక వీడియోలు చేశాడు అన్వేష్. కానీ ఈ మధ్య కాలంలో ఐపీఎస్ అధికారి సజ్జన ట్వీట్ చేయడం, తన పైన కేసు నమోదు కావడం, వైజాగ్ లో వ్యక్తిని అరెస్ట్ చేయడం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపైన వరుసగా కేసులు నమోదు చేయడంతో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారంతా ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. కొంతమంది అయితే ఇప్పటికే యూట్యూబ్ లో డిలీట్ వాళ్ళ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ వీడియోస్ ని కూడా డిలీట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అన్వేష్ ని వీరంతా టార్గెట్ చేస్తున్న భయ్యా సన్నీ యాదవ్ సంబంధించిన కోట్లాది రూపాయలు ఆయన ఆర్జించిండు, యువకుల జీవితాలతో ఆడుకున్నాడని చెప్పి అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ సూచనల మేరకే భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు కూడా అన్వేష్ పైన కొన్ని ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ కూడా, యూట్యూబర్ ఇమ్రాన్ కూడా, అంటే వీళ్ళని టార్గెట్ చేస్తున్నందుకే వీళ్ళు ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని తనని కూడా బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ తరహా వీడియోలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి గతంలో కేసు నమోదైన వివరాలను కూడా ఆధారాలతో సహా బయట పెడుతున్న నేపథ్యంలో దీనిపైన అన్వేష్ కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందించిన అనంతరం కూడా మరి ఎలాంటి విషయాలు వీరు బయట పెడతారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అంశం మాత్రం ఇప్పటికే పోలీస్ శాఖ ప్రభుత్వం సీరియస్ తీసుకున్న నేపథ్యంలో ఇక ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతాయి అనేది మనం చూడాలి. అన్వేష్ కూడా ఈ అంశం పైన స్పందించే అవకాశం ఉంది. ఆయన పైన కేసు నమోదయ్యే వివరాలే కాదు, గతంలో తాను ప్రమోట్ చేస్తున్న వీడియోల్లో బెట్టింగ్ యాప్స్ సంబంధించిన యాడ్స్ అనే అంశం పైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి క్లారిటీ ఇచ్చిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వినయనా. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఎస్, ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, గతంలో ప్రమోట్ చేసిన వారందరిపై కూడా కఠిన శిక్షలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అన్వేష్ పోలీసులందరికీ కూడా చెప్పుకొస్తున్నారు. అలానే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కూడా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి నాని, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్, పల్లవి, ప్రశాంత్ వీరందరి గురించి కూడా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు అన్వేష్. దీనికి సంబంధించి కౌంటర్గా ఇప్పటికే పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా అన్వేష్ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు కూడా చెప్పుకొస్తున్నాడు. అయితే అన్వేష్ కూడా గతంలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడాడు, యూట్యూబ్ లో బూతులు మాట్లాడాడు అంటూ కూడా ఒక ఎఫ్ఐఆర్ ని కూడా రిలీజ్ చేశాడు. ఆ ఎఫ్ఐఆర్ ని ప్రస్తుతం మనం విజువల్ రూపంలో చూస్తున్నాం. ఇక ఏది ఏమైనా సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఖచ్చితంగా నేరమే కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, ఒకవేళ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడడం ఎటువంటి తప్పు లేదు అంటూ కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇక మీదైనా సరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మంచిని ప్రమోట్ చేయాలి, కానీ ఇటువంటి అమాయకుల ప్రాణాలు, అమాయకుల్ని డబ్బులు తీసుకునే భూతాన్ని ప్రమోట్ చేయకూడదంటూ కూడా ఎంతో మంది నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ అన్వేష్ కౌంటర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. దీనికి మరి ఎఫ్ఐఆర్ ని కూడా రిలీజ్ చేశారు కాబట్టి అన్వేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయితే భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు దీనికి సంబంధించి కూడా ఒక మహిళతో మాట్లాడారు, మహిళతో బూతులు మాట్లాడారంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ని కూడా ఆయన రిలీజ్ చేశారు. అయితే గతంలో కూడా అన్వేష్ ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉండేవాడని కూడా భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు కళ్యాణ్ కూడా చెప్పాడు. అయితే సన్నీ యాదవ్ తమ్ముడు అసలు ఏం చెప్పాడు అన్వేష్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. అందరూ అన్వేష్ వర్షనే వింటున్నారు, కానీ మరి మా వర్షన్ కూడా వినాలి. అతను ఇండియాకి రావట్లేదు. అతను ఎందుకు రావట్లేదు? అతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది. 5 years నుంచి ఇండియాకి రావట్లేదు. ఏనంటే ట్యాక్స్ కడితే సరిపోదు కదా, ఇండియాకి ఎందుకు రావట్లేదు ఆయన ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అందరూ ఆయనను కూడా ఒకసారి క్వశ్చన్ చేయాలి. ఇండియాకి ఎందుకు రావట్లేదు? ఫ్యామిలీని దొంగచాటుగా వేరే కంట్రీలో ఎందుకు కలవాలి? ఇందాక మీ నాన్న కూడా ఒక క్వశ్చన్ చెప్పాడు, ఇదంతా కూడా ఒక కుట్ర దాగుంది. ఏంటి కుట్ర? ఎవరు కుట్ర చేస్తారంటే ఏదని? ఇప్పుడు మా అన్నయ్య ఎదుగుదల చూడలేక తోటి రైడర్స్, యూట్యూబర్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మా అన్నయ్య బైక్ ఫీల్డ్ లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నారు బైక్ ఫీల్డర్, చాలా మంది ఉన్నారు బైక్ రైడర్స్. కాకపోతే మా అన్నయ్యకి ఫేమ్ ఎక్కువ వస్తుంది. వాళ్ళందరూ సిటీలో ఉన్నారు, మేము పల్లెటూరు నుంచే వచ్చినాం. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ నేమ్ వస్తుంది. అరే వీడికి ఎక్కువ వస్తుంది, మన ఇంత లెవెల్లో ఉన్నా మనకి ఎందుకు రావట్లేవు, వ్యూస్ రావట్లేవు. అది ఎవరి టాలెంట్ వాళ్ళది. వే ఆఫ్ టాకింగ్ లో, లేకపోతే మా అన్నయ్య మాట్లాడే విధానం నచ్చిందో, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో అట్లా చూస్తారు. దానికి వీళ్ళందరూ బైక్ రైడర్స్ వాళ్ళందరూ యూట్యూబర్స్ అందరూ ఒకటై ఇట్లా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇమ్రాన్ అన్న మీద కూడా ఒకటి పెట్టిర్రు, 20 కోట్ల స్కామ్ అన్నాడు. వాడు అక్కడెక్కడో ఉన్నోడికి ఇమ్రాన్ అన్న 20 కోట్ల స్కామ్ చేసిందని వీడికి ఎట్లా తెలుసు? వీడు మనుషుల్ని పెట్టిండా? మీ అన్నది 30 కోట్ల స్కామ్ అనేది. అదే మా అన్నది 30 కోట్ల స్కామ్ అన్నాడు, అన్నది 20 అన్నాడు. మరి ఇంకా రేపు 10 అంటాడు ఇంకెవరినన్నా. వాడు చెప్పిన వర్షన్ అంతా ఓకే అంటున్నారు. మరి వాడు చెప్పింది కరెక్టా కాదా అని అదొకటి ఎంక్వైరీ కమిషన్ వేసి చూడాలి. వాడి నోటికి ఏది వస్తే అది చెప్తుండు, వాడు ఇంత చేసిండు అంత చేసిండు అని. వాడు మరి యూత్ని ఏం సాధిస్తుండు? నేను ఆ అమ్మాయిని తీసుకొని పోయినా, ఈ అమ్మాయిని తీసుకొని పోయినా, దానివల్ల యూత్ మంచిగా అవుతారు. బైక్ రైడింగ్ చేసి ఏదో ప్రమోషన్ చేసిండు, అది అయిపోయింది.
మరి వీడు చేసే అన్ని గలీజ్ పనులే కదా. హోటల్కి తీసుకుపోయినా పాప బాగుంది అంటాడు, వీడియోస్లలో గలీజ్ చేస్తాడు. మరి వాడు చేసేది కరెక్టా? మీరు కూడా ఒకసారి ఛానల్స్ వాళ్ళైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, వాని వర్షన్ లో కూడా చూడండి వాడు ఎన్ని మిస్టేక్ చేస్తుండు. మా అనేది ప్రమోషన్ ఒక్కటే మిస్టేక్ అంటున్నారు. సరే, ఆ ప్రమోషన్ అయిపోతే ఏ మిస్టేక్ లేనట్టే కదా, నార్మల్ గా రైడింగ్ చేసుకోవచ్చు. మరి వాడెందుకు రావట్లేదు ఇండియాకి? వాడి మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయి, వైజాగ్ లో వాడి మీద కేసు అయింది, అది ఎఫ్ఐఆర్ అయింది. వాడికి పెళ్ళి అయింది, డైవర్స్ అయింది. ఈ విషయాలు ఎవరు బయటికి పడలేదు.